ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా. ఫ్రెండ్స్ ఇక రేపటి కథ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక దేవ చేత భోజనం అయితే తినిపించిన మిథున దేవకి ఏం చెప్పి భోజనం చేసేలా చేసిందో కథలో అయితే తెలుసుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మిథున వాళ్ళ అమ్మ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మిథున కూడా చాలా బాధపడుతూ ఒక పక్కగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇక దేవ మాత్రం అయినా ఎందుకు ఈ అమ్మ ఇంత ముండిగా ఉంటుందో, ఎంతమంది చెప్పినా తను ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం లేదు అని చెప్పి ఇక దేవ కూడా ఆలోచిస్తూ, ఆయన తన గురించి నాకెందుకు, తను ఎంత ముండిగా ఇక్కడున్నా తనని నేను మాత్రం భార్యగా అయితే యాక్సెప్ట్ చేయడం అంటూ జరగదు అని చెప్పి చాలా ఆకలిస్తుంది, ముందు భోజనం చేయాలని అమ్మ చాలా ఆకలిస్తుందమ్మా భోజనం తీసుకొనిరా అని అంటూ ఉంటాడు. ఇక దేవ వాళ్ళ అమ్మకి వినిపించదు లోపల ఉండడంతో. మిథున ఈ మాట విని ఇక భోజనం అదంతా తీసుకొచ్చి దేవ ముందైతే పెడుతుంది. దాంతో దేవ ఏంటి నువ్వు తీసుకొచ్చావు, నీకేం అధికారం ఉందని అని చెప్పడంతో మిథున తాళిని చూపిస్తుంది. ఇక దేవ అబ్బా ఈ తాళిని చూపించి నన్ను చంపుకొని తింటున్నావు అని చెప్పి, అయినా నువ్వు తీసుకొచ్చావు కదా నేను అస్సలు భోజనం చేయను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే దేవ వాళ్ళమ్మ వచ్చి, ఎందుకు అమ్మాయి నువ్వు ఇంట్లో ఉండడం ఎవరికి ఇష్టం లేదని చెప్తున్నా, ఎందుకు అందరినీ బాధ పెడుతున్నావు, వాడెంతో ఆకలితో వచ్చాడు, అమ్మ భోజనం పెట్టమని అన్నాడు, కానీ వాడు భోజనం తినకుండా చేశావు, నా కన్న తల్లి మనసు ఎంతలా బాధపడుతుందో నీకేం తెలుసు అని చెప్పి చెప్తుండడంతో ఇక మిథున, అత్తయ్య గారు మీ అబ్బాయి భోజనం తినేలా చేస్తానని చెప్పి భోజనం ప్లేట్ని దేవ దగ్గరికి తీసుకెళ్తుంది. ఇక దేవ ఇంటి బయట చెట్టు దగ్గర అరుగు దగ్గర కూర్చొని ఉంటాడు. ఇక దేవ నువ్వు ఇక్కడికి కూడా వచ్చావా, నన్ను వదిలిపెట్టావా అని అంటుండడంతో నువ్వు భోజనం తిను అని అంటుంది. దేవ నువ్వు తీసుకొచ్చావు కదా తో మిథున నా పైన ఉన్న కోపాన్ని భోజనం పైన ఎందుకు చూపిస్తున్నావు, చాలా ఆకలి అంటూ వచ్చావు కదా తిను అని అంటుండడంతో, చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పాలి, నేను భోజనం తినను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటుండడంతో, నువ్వెలా తినవో నేను కూడా చూస్తానని అంటుంది. దాంతో దేవా ఏంటి ఇప్పుడు నేను భోజనం కూడా తినేలా చేస్తావా, ఏం చేసి తినిపిస్తావు అని అంటుండడంతో, ఏం చేసి తినిపించడానికి ఏముంది, నువ్వు నన్ను భార్యగా అనుకుంటున్నావు కాబట్టి నా చేత్తో భోజనం పెట్టాను కాబట్టి నువ్వు తినడం లేదని అంటుంది. దాంతో దేవా ఏంటి నేను నిన్ను భార్యగా అనుకుంటున్నానా, అది ఎప్పటికీ జరగదు, నువ్వు ఎన్ని సంవత్సరాలు ఇక్కడున్నా నేను నిన్ను భార్యగా అయితే యాక్సెప్ట్ చేయనని అంటాడు. దాంతో మిథున, మరి అలాంటప్పుడు నేను భోజనం పెడితే తీసుకొస్తే ఎందుకు తిననంటున్నావు, నువ్వు నన్ను భార్యగా అనుకుంటే తినకుండా ఉండేవాడివి, నన్ను భార్యగా అనుకోనప్పుడు తినడానికి ప్రాబ్లం ఏముంది అని అంటుండడంతో, ఇదేంటి ఇలా మెలిక పెట్టింది అని చెప్పి, అయినా నువ్వెన్ని చెప్పినా నేను భోజనం చేయను అని అంటుండడంతో, నువ్వు భోజనం చేయవంటే అదే కదా కారణం, అంటే నేను నీ భార్యనని ఒప్పుకుంటున్నాను అన్నమాట, నాకైతే చాలా సంతోషంగా ఉంది, ఎన్ని రోజులు నేనే నీ భార్యనంటూ ఈ కోడళ్ళంటూ ఇంటి కోడళ్ళంటూ ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు నువ్వే నీ భార్యనని ఒప్పుకున్నట్లయింది అని అంటుండడంతో దేవ అది ఎప్పటికీ జరగదని అంటాడు. మరి అలాంటప్పుడు భోజనం చేయి అని అంటుండడంతో, చేస్తానమ్మ తల్లి చేయక చస్తానా, నువ్వు అన్నం తినకపోతే నేను భార్యగా ఒప్పుకున్నానని అంటున్నావు కాబట్టి భోజనం తింటున్నానని చెప్పి భోజనం అయితే తింటాడు. ఆ తర్వాత ఇక మిథున, నీకు ఇంకో విషయం తెలుసో లేదో, ఈ వంట చేసింది కూడా నేనే అని చెప్తుంది. దాంతో దేవ అబ్బా నిన్ను చూస్తుంటే అని చెప్తుండడంతో, చూసిన కాడికి చాలే ముందు మూతి తుడుచుకో అని చెప్పి అంటుంది. దాంతో ఇక దేవ అలానే చూస్తుండడంతో మిథున నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి, అత్తయ్య గారు మీరేం బాధపడకండి, మీ అబ్బాయి భోజనం తినేలా చేశానని అంటుంది. దాంతో ఇక దేవ వాళ్ళమ్మ కూడా అలా చూస్తూ, ఏంటి అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోదు, ఇంట్లో పనులన్నీ చేస్తుంది, అలాగే ఈరోజు దేవ భోజనం తిననని వెళ్ళిపోతే తను తినేలా చేసింది, ఈ అమ్మాయి నిజంగానే దేవాని అంతలా అభిమానిస్తూ తను కట్టిన తాలికి ఇంతలా విలువిస్తుందా, ఈ రోజుల్లో కూడా ఇలాంటి అమ్మాయిలు ఉంటారా, ఈ అమ్మాయి మంచితనం అదంతా చూస్తుంటే నాకు కూడా చాలా ముచ్చటగా ఉంది, కానీ పైకైతే నువ్వు నా కోడలు అని చెప్పలేను అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక సూర్యకథ అదంతా చూసి అమ్మో ఇటు అత్తయ్య కానీ అటు దేవాని బుట్టలో పడేసుకుంటుంది ఈ మిథున. అయినా ఏం ముహూర్తాన ఇంట్లో అడుగు పెట్టిందో కానీ అందరినీ ఒక్కొక్కరిగా మార్చుకుంటూ వస్తుంది. ఒకవేళ అత్తయ్య
అత్తయ్య గారు తన కోడలని ఒప్పుకుంటే, దేవా కూడా తన భార్యని ఒప్పుకుంటే, అమ్మో ఇక ఇంట్లో ఇలానే కోడలు స్థానంలో తిష్ట వేస్తుంది. ఇప్పటికే ఆ దేవాని ఇంట్లో నుంచి గెంటేశారు. ఆస్తి అంతా ఇక ఉన్న ఆస్తి నాకు ప్రమోదిని అక్క వాళ్ళకి అనుకుంటూ ఉంటే, మధ్యలో ఇక మూడో వాట కూడా వేయాల్సి వస్తుంది. ఇక ఇలా అయితే లాభం లేదు. ఏ ఒక ప్లాన్ చేసి మిథునని వెళ్ళగొట్టాలని అనుకుంటూ ఉంటుంది.